పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఇదే పిఠాపురంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం. ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి ఆయన ప్రణాళిక చాలా బలంగా వేసుకుని ఆయన బరిలోకి దిగారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆయన ముందే ఒక అంచనా వేసి మాత్రమే పిఠాపురంలో ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. అది రాజకీయంగా కావచ్చు, ఆయన గెలవడానికి కావచ్చు, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు. ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ ఎలాంటి సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీర్చడానికి ఒక కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తిగానే కనిపిస్తారు. రీసెంట్గా మత్స్యకారులకు సంబంధించినటువంటి కాలుష్యానికి సంబంధించి ఏదైతే కొంచెం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉందో దాని నుంచి బయటికి తీసుకురావటం. అంటే ఏదో కొంతమంది మిగతా రాజకీయ నాయకులు అయితే చాలామంది ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఏదైతే కంపెనీలు కాలుష్యం తీసుకొచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళతో ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒక 20,000 30,000 కుటుంబానికి ఇచ్చి తూతూ మంత్రంగా వాళ్ళని అక్కడి నుంచి వేరే చోటకి పంపించడం చేస్తారు. కానీ అలా కాదు పవన్ కళ్యాణ్ గారు. చాలా సిన్సియర్గా అక్కడ పూర్తి స్థాయిలో ఆ కంపెనీని బయటికి పంపించకుండా, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడా కూడా దెబ్బతినకుండా, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. అది మొన్న మనకు వెళ్ళినప్పుడే చాలా క్లియర్గా చెప్పారు. 100 రోజులు నాకు టైం కావాలి అని చెప్పి. ఇక్కడ చూస్తే 100 రోజులకు అది ఆయన ఉండేటువంటి స్పీడు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చూస్తుంటే 50 రోజుల్లోనే ఆ ఇచ్చిన మాటకి ఆయన చేసేటువంటి పనులు ఎంత ఫాస్ట్గా చేస్తున్నాయో మనకి ఈ 2-3 రోజుల నుంచి మనం చూస్తే అర్థమవుతుంది కూడా. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతో, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ బోర్డుకి సంబంధించి, అలాగే ఇండస్ట్రీలకి సంబంధించినటువంటి వాళ్ళతో రెగ్యులర్గా మీటింగ్స్ చేసుకుంటూ, ఒక మానిటరింగ్ చేసుకుంటూ ఈరోజు కూడా ఆయన ఆఫీసులో కూర్చుని పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని ముందుకు ఎలా వెళ్ళాలి, ఆ కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలి, ఇంకా మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఎలా తీసుకురావాలి, దీని మీద పని మొదలుపెట్టారు. అలాగే దీనికి సంబంధించి ఒకటి మీకు చూపిస్తాను. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. చాలా వరకు ఇప్పటికే జరిగింది. అరవిందో కాలుష్యం నుండి మత్స్యకారులకు రక్షణ కల్పిస్తా పని మొదలైంది. సెజ్ బాధితుల సమస్య పరిష్కారం చేస్తా. సెజ్ రైతులకు 2,180 ఎకరాల భూమి బదిలీకి సంబంధించినటువంటి దస్తావేజులపై స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేస్తూ ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చిందట. మత్స్యకారులు పరిస్థితి బాగు చేసేందుకు పని మొదలు పెట్టామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి జీవో కూడా మనం చూడొచ్చు. అంటే ఏదో మనకి చాలామంది ఏంటంటే సినిమాల్లోనే చూస్తాం, చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను అని చెప్పే డైలాగులు కావచ్చు, పాటల రూపంలో ఆ హీరోని ఎలివేట్ చేస్తూ ఉండేటువంటి సాంగ్స్ మన సినిమాల్లోనే కనిపించాయి. నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది అని చెప్పాలి. అది కూడా వేళ్ల మీదే ఉంటారు. ఇన్ని సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో మన రాజకీయ వ్యవస్థలో వేళ్ల మీదే చెప్పచ్చు అలాంటి వ్యక్తుల్ని. పట్టుమని 5గురు కూడా ఇన్ని సంవత్సరాల్లో మనకు కనిపించరు. అలాంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు అని చెప్పి చాలా గర్వంగా పిఠాపురం ప్రజలు చెప్పుకోవచ్చు. అంటే ఏదో గొప్పగా మనం ఆయన గురించి చెప్పేస్తున్నాం, ఆయన గురించి ఇంకోటి మనం పొగిడేస్తున్నాం అంటే అలాంటి వ్యక్తులు ఎంత చెప్పినా అలాంటి వ్యక్తుల గురించి తక్కువనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పడకుండా, ప్రజల కోసం ఎటువంటి ఆలోచన లేకుండా, ఒక కల్మషం లేకుండా ఆయన పనిచేసేటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో చాలా తక్కువ మంది అనే చెప్పాలి. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మనం డెఫినెట్గా ఆయన గురించి చెప్పడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. డెఫినెట్గా ఆయన చేసేటువంటి పనులు ఇంకొంతమందికి చూపిస్తే రేపటి తరానికి, ముఖ్యంగా అలాంటి వ్యక్తి నుంచి స్ఫూర్తి తీసుకుని ఒక్కళ్ళైనా సరే బయటికి రావాలనేటువంటి కోరిక కూడా చాలామందిలో మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అవుతుంది.